అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అదే రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎవరిని అడగకుండా అన్కండిషనల్గా ఆయన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి కలిసినందుకు అది ఎవరు కూడా మర్చిపోలేని విషయం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం జనసేన కలిసేసరికి అక్కడ ఒక రకమైన షేక్ వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఒక్క సీట్ కూడా రాదు. అలాగే కృష్ణా, గుంటూరు అన్నీ కూడా అదే పరిస్థితి వచ్చినాయి. కాబట్టి మంచి మెజార్టీతో గెలుస్తాం. ఈ టెక్కినవారిగూడెం గ్రామం గురించి ప్రతి సందు, ప్రతి ఇల్లు, ప్రతి చోట కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో, ఎక్కడ ఏది ఉందనేది అన్నీ నాకు తెలుసు. రాజకీయాలన్నీ మీకు ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి పెట్టిన కోటవి, మీకు ఏ సమస్య ఉన్నా, పనులున్నా, ఎవరు ఎమ్మెల్యే అయినా మీ పని చేసిన తర్వాత చింతలపూడి తాలూకాలో రెండో పని చేసే అవకాశం కల్పిస్తాం తప్ప ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు టెక్కినవారిగూడెందే. మీరు ఓపికతో టెక్కినవారిగూడెంలో ఏ ఊరికి ఆ ఊరే అందరికీ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి జరిగింది చెప్పి అసలు వాళ్ళ పార్టీలో ఉండటమే వేస్ట్. కాబట్టి వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులా కలుపుకుని రాబోయే రోజుల్లో ఇంకా మంచి మెజారిటీతో తెలుగుదేశం గెలిపించుకోవాలి. ఏ అభ్యర్థికి వచ్చినా అని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.